ఎన్నికల్లో ఓటమిపై పోస్ట్ మార్టం కోసం నిర్వహించిన సమీక్ష సమావేశం సీనియర్ నేత సస్పెన్షన్ కు దారితీసింది. ఏకంగా కేంద్ర మాజీ మంత్రి పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇద్దరు చొక్కాలు పట్టుకోవడం కలకలం రేపింది. ఉత్తమ్ కుంతియాపై అభ్యంతర వ్యాఖ్యలు చేసినందుకు సర్వే సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. తెలంగాణ ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్ 3 రోజుల సమీక్ష ముగిసింది. 17 పార్లమెంటు నియోజకవర్గాలపై రివ్యూ జరిగింది. మెదక్ పార్లమెంట్ తన భార్య నిర్మలకు ఇవ్వాలని కోరారు జగ్గారెడ్డి. హైదరాబాద్, సికింద్రాబాద్ సమీక్షలో పార్టీలో సమన్వయం లేదని తేలింది. పోల్ మేనేజ్మెంట్ చేయటంలో ఫెయిల్ అయ్యామని చెప్పుకొచ్చారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ అంజన్ కి, హైదరాబాద్ అజారుద్దీన్ కి ఇవ్వాలనే సూచన కూడా వచ్చింది. మల్కాజిగిరి పార్లమెంట్ సమీక్షలో మాత్రం రచ్చ జరిగింది. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, పీసీసీ చీఫ్ ఉత్తమ్, ఇన్ఛార్జి కుంతియా, 3 ఏఐసీసీ కార్యదర్శుల్ని ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ నేతలు కిషన్, మహేష్, సర్వే మధ్య మాటలు పెరిగాయి. చొక్కాలు పట్టుకుని తోసుకునేదాకా వ్యవహారం ముదిరింది. సర్వే తనపై దాడి చేశారని పీసీసీ జనరల్ సెక్రటరీ బొల్లు కిషన్ చెప్పారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ 3 సెక్రటరీల మీద ఆయన ఆగ్రహంగా మాట్లాడడం జరిగింది. దాన్ని నేను అడ్డుకోవడం జరిగింది. సాఫ్ట్ కాదు, మీ వల్లనే కాంగ్రెస్ ఓడిపోయిందని ఇంకా వేరే రకాల మాట్లాడుతూ నేను అభ్యంతరం వ్యక్తం చేసిన. ఏమని, మీ పద్ధతి కాదు, మీ మాట్లాడే పద్ధతి కాదు. కానీ వెంటనే అతని చేతిలో ఉన్న బాటలు విసిరి నన్ను కొట్టిండు. నన్ను కొట్టగానే అందరు వారించారు. కొట్టడం కాకుండా మరి నా మీదకి వస్తే నేను అదే రీతిలో నేను జవాబు ఇచ్చిన. నేను చాలా కంట్రోల్ పాటించిన. ఆయన కూడా నాకు ఎట్లా అంటే ఆయన ఆగ్రహం ఏదంటే ఆయన కొంపలు మూయంటూ ఫీల్ అయ్యిండు. దాని రీతిలో నేను కూడా జవాబు ఇచ్చిన. నా చొక్కా దింపేసి పట్టుకొని ఆయన గల్లబట్టి నేను గల్లబట్టి అంటే ఒక రౌడీ, వీధి రౌడీ మాదిరిగా వ్యవహరించిన ఆయన. ఒక కాంగ్రెస్ నాయకుడు, ఒక కేంద్ర మాజీ మంత్రి అన్న సంగతి కూడా మర్చిపోయిన ఆయన. అంతకుముందు సర్వే సత్యనారాయణ మాత్రం పార్టీలో రౌడీ ముక్కలు చేరాయని ఆరోపించారు. నిజాలు మాట్లాడితే రుచించక దారిని పోయే దానయ్యలతో దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. పనికిమాలిన వాళ్లను గాంధీ భవన్లో పెంచి పోషిస్తున్నారని సర్వే విమర్శించారు. పీసీసీ మీద చర్య తీసుకోవాలని అధిష్టానాన్ని కోరతానని చెప్పారు. కాబట్టి నేను మాట్లాడిన విషయాలు, వాళ్ళు చెప్పుకున్న విషయాలు, పార్టీ పరిస్థితులు ఏమున్నాయి, ఈరోజు పార్టీ ఎందుకు ఓటమి చెందింది, రేపు మళ్ళీ పార్టీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి, మనం ఇదే విధానం కొనసాగితే మళ్ళీ మనం గెలుస్తామా ఎన్నికల్లో, పార్టీ సర్వనాశనం అయిపోతుంది అనే విషయాలు నేను చెప్తున్నప్పుడు కొందరికి రుచించక ఈ రౌడీ మూకలు ఎవరైతే ఉన్నారో, ఇవాళ పేర్లు నేను ఇప్పుడే చెప్పాను, ఇట్లాంటి రౌడీ మూకలను అందరినీ కూడా మా మీదకి ఎగేసేందుకు ప్రయత్నం చెప్తా అయినట్టు రౌడీలో ఉన్నారు నేను పెంచినరన్నా కదా, కొందరు రౌడీ మూకలను పెంచి పోషిస్తున్నారు. అట్లాంటి వాళ్ళకు పదవులు ఇచ్చి ఎవరైనా నిజం మాట్లాడితే వాళ్ళ మీదకి దాదాగిరి చేసి పోయేటట్లు చేసింది. ఇక అట్లాంటి ప్రవర్తననే ఈరోజు నా మీద కూడా ఒకరిద్దరు చేసింది. దీంట్లో పలికివాన్ని దద్దమ్మ నా కొడుకులంతా. తనపై సస్పెన్షన్ వేటు పడిందని తెలిసాక సర్వే మరింత రెచ్చిపోయారు. పీసీసీ, సీఎల్పీలోకి కొత్త నీరు వస్తేనే పార్టీకి మనుగడ ఉంటుందని తేల్చి చెప్పారు. తమ పీఠాలు కదిలిపోతాయనే భయంతోనే తనపై చర్యలు తీసుకున్నారని సర్వే ఆరోపించారు. అంటే ఎవరు మమ్మల్ని నిలదీస్తలేరు, ఎట్లాంటి విభేదాలు లేవు అని చెప్పుకోనికి ఇగో తూతూ మంత్రంగా ఈ రివ్యూలు చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు అని నేను చెప్పినందుకు సస్పెండ్ చేస్తామంటారా? ఇంకెవరు మాట్లాడొద్దు, మేమే కంటిన్యూ కావాలి, మా పెత్తనమే నడవాలి. కొందరు చెంచాలను పెట్టుకున్నారు, కొందరు బ్రోకర్లను పెట్టుకున్నారు, కొందరు లోఫర్ గాన్లను, రోడ్ల మీద తిరిగే దారిన పోయే దానేలను తెచ్చి జనరల్ సెక్రటరీల పదవులు అమ్ముకున్నారు. ఇట్లాంటి అన్ని ఇచ్చిండ్రు. కాబట్టి ఇదంతా ప్రక్షాళన జరగాలి, మొత్తం కొత్త వాటర్ రావాలి. దీంట్లో లోపాలు ఎక్కడున్నాయో సమీక్షించుకుని కలిసికట్టుగా పోరాడాల్సిన సమయంలో సీనియర్ నేతపై పార్టీ వేటు వేసే పరిస్థితి రావడంపై కాంగ్రెస్ క్యాడర్లో చర్చ జరుగుతోంది.